పదండి. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు అక్కడికి వస్తే మొదటికే మోసం వస్తుంది. నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి చావు. మీరు పదండి సార్. తప్పుకో, వెనకండి. ఇది అన్యాయం. ఇతను మనకంటే ముందే ఇక్కడికి వచ్చేసాడు. నిజంగానే సింహంలా ఉన్నాడేంటి? ఇఫ్ ఐ స్టాండ్ ఎలక్షన్ ఐ ఫెయిల్ సార్. రాజా, ఎందుకు అలా అనిపించింది? నాకెన్నో ఏరియాల రాజకీయాలు తెలుసు. ఇక్కడ పరిస్థితులు మాత్రం ఇక్కడికి వచ్చాకే అర్థమయ్యాయి. కంప్లీట్ ఓటు బ్యాంక్. మొత్తం ఓట్లలో సగం ఖచ్చితమైన పార్టీల ఓట్లు, 30% సామాజిక వర్గం ఓట్లు, ఇక మిగిలిన 20% నిష్పక్షపాతమైన ఓట్లు. అయితే అవి చాలా కాలంగా ప్రజాబలం ఉన్న గిరీశానికే పడతాయి. ఐ నో హోప్. ఇప్పుడేం చేద్దాం? దానికి ఒకటే దారి, గిరీశం ప్రజాబలాన్ని తగ్గించాలి. అది ఎలా సాధ్యమంటే, ఒక మనిషి తలుచుకుంటే మనకు సహాయం చేయగలడు. మూర్తి గారు ఇంకా గుర్తుపట్టలేదా? కానిస్టేబుల్ జయచంద్ర. మై బాయ్స్ స్కెచ్డ్ అండ్ పిక్డ్ హిమ్. రసూల్ని లారీతో గుద్ది చంపింది ఇతనే. రసూల్ని చంపమని గిరీశమే వీడికి చెప్పాడు. కానీ గిరీశం ఎందుకు రసూల్ని చంపించాడో వీడికి తెలీదు. కావాలంటే గిరీశాన్ని ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు, బట్ కుదరదు. మోటివ్ లేదే కేసు నిలవదుగా. ఒక్క పాయింట్ దొరికినా చాలు, దాంతో మనం గిరీశాన్ని మూసేయచ్చు. ఎలక్షన్లో రాజా మెజార్టీతో గెలుస్తాడు కూడా. సార్, మనకది ఇప్పుడు నేనేం చేయలేను కదా, మీరు తలుచుకుంటేనే జరుగుతుంది. మూర్తి, చూడు, చంపబడ్డ రసూల్ కాల్ హిస్టరీ ఇది. రసూల్ ఫ్రీక్వెంట్గా కాల్ చేసిన నంబర్ ఇక్కడ మార్క్ చేస్తుంది. ఈ నంబర్ మీకు బాగా తెలుసు. చంపబడ్డ రోజు కూడా కాల్ వెళ్ళింది. లిజీ మీ ఒక్కగానొక్క కూతురు, గిరీశం హాస్పిటల్లో నర్సు. లిజీ నంబరే ఇది. ఐఎమ్ రైట్? రాజా సార్, ఆడైనా మగైనా నాకు తనే ఉంది. గిరీశం గురించి నాకు బాగా తెలుసు. తను నా కూతుర్ని చంపేస్తాడు. మూర్తి, నీకు వేరే గత్యంతరం లేదు, చెప్పి తీరాలి. లిల్లీ టీచర్ గారి కూతురు అమల, గీత, రసూల్ అందరూ ఒకే చోట చదువుకున్నారు. ఒకరోజు గీత ఉద్యోగం చేస్తున్న చోటికి రసూల్ వెళ్ళాడు గీతను కలవడానికి. గిరీశం గురించి రసూల్ ఆ రోజు నాకు చాలా విషయాలు చెప్పాడు. గిరీశం చేస్తున్న అన్ని వ్యాపారాలు కేవలం బయట ప్రపంచం కోసమే. వాడు ప్రమాదకరమైన మనిషి సార్. మనుషుల అవయవాల్ని అమ్ముకోవడమే వాడి మెయిన్ బిజినెస్. గిరీశం చారిటబుల్ హాస్పిటల్ ముసుగులో ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజల కోసం అతను ఉచితంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తాడు. అందులో వాళ్ళకి కావాల్సిన అవయవాలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన వాళ్ళని ఏదో ఒక ఎమర్జెన్సీ పేరు చెప్పి డాక్టర్ ఋషి అడ్మిట్ చేయించి సర్జరీ చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన అవయవాల్ని సురక్షితంగా బయటికి తీసాక పాపం వాళ్ళని అలాగే పంపించేస్తారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేస్తారు. ఈ విషయాలని కనిపెట్టిన రసూల్ ఒకరోజు ఎవరికంటే పడకుండా డాక్టర్ ఋషి క్యాబిన్లోకి వెళ్ళాడు. కొంత కాన్ఫిడెన్షియల్ డేటా కాపీ చేశాడు. గీత, ఇందులో ఫుల్ హిస్టరీ ఉంది. ఎవరెవరి నుంచి ఆర్గాన్స్ తీశారో, వాటిని ఎవరెవరికి అమర్చారో, ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ ఎన్నున్నాయో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో నెక్స్ట్ ఆర్డర్ కోసం మార్క్ చేయబడ్డవి ఎవరైనా పేషెంట్స్ లో దొరికితే రిషి విల్ గో ఫర్ సర్జరీ. బట్ నేను నువ్వు ఎలాగైనా ఇదంతా షూట్ చేసి నాకు ఇవ్వాలి ప్లీజ్. ఇందులో కెమెరా ఉంది, బీ కేర్ఫుల్. ఆ రోజు నేను రసూల్ని చివరిసారిగా చూశాను. ఆ రాత్రి అతన్ని చంపేశారు. బట్ అతనికిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఐ షాట్ ఎవ్రీథింగ్. ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేశాక కొద్ది రోజులకే కాత్యాయని చనిపోయింది. నా కూతురు మంచాన పడ్డ రోజే మీరు దాన్ని చూశారు కదా, మీతో కలిసి ఆడింది కదా. ఒక్కసారి నా బిడ్డని చూడండి, ఒక్కసారి లే తల్లి, కళ్ళు తెరు తల్లి, కళ్ళు తెరు. ఇందులో ఉన్నాయి సార్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అన్ని నేరాల రికార్డ్స్. థ్యాంక్ యూ. ఇది చాలు కమిషనర్ గారు. దీంతో వాళ్ళ బండారం బయట పెట్టొచ్చు. ఇప్పుడు గిరీశాన్ని అరెస్ట్ చేద్దామా?
నో, వాడు బయటే ఉండాలి. బయటే ఉండి ఆట చూడాలి. ఇప్పుడు చూస్తాడు రాజా ఆట. ఏ రియల్ ప్లే. రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న అతి దారుణమైన కిరాతకమైన వార్తలు పాములపర్తి నుంచి వస్తున్నాయి. పాములపర్తిలో నిరుపేదలైన ఎంతో మంది ప్రజలను మభ్యపెట్టి వారి నుండి అవయవాల దొంగతనం చేస్తున్నారు. గిరీసన్ చారిటబుల్ హాస్పిటల్ పేరిట నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరం ద్వారా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అతి కిరాతకమైన అవయవ మాఫియా జరిగింది. నవ్యాంధ్ర ప్రజాసేన అధినేత పాములపర్తి ఉప ఎన్నికల్లో అభ్యర్థి అయిన రాజా నరసింహ నాయకత్వంలో జరిగిన పరిశోధనలో ఆ మాఫియా బాధితులందరూ ఆధారాలతో సహా ముందుకొస్తున్నారు. నాకు కడుపు నొప్పి వచ్చిందని మెడికల్ క్యాంప్కి వెళ్ళాను. ఇప్పుడు రాజా గారు చెప్పిన తర్వాత స్కాన్ చేస్తే తెలిసింది నా కిడ్నీ ఒకటి తీసేశారని. అతి క్రూరంగా మనుషుల అవయవాల దోపిడీ జరిగింది. డబ్బు కోసం అమాయకులైన ప్రజల్ని పొట్టన పెట్టుకున్న డాక్టర్ రిషిని అరెస్ట్ చేయాలి. అవయవాల మాఫియాలో ముఖ్య సూత్రధారి గిరీశం చారిటబుల్ హాస్పిటల్ ఎండీ అయిన డాక్టర్ రిషిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యా నేరం కింద నాన్ బెయిలబుల్ వారెంట్పై అరెస్టు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. నా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు కదరా దుర్మార్గుడా. వీడిని ఏం చేసినా పాపం లేదు. వీడిని వదలకండి, వీడిని ఉరి తీయండి. పాములపర్తి ఉప ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలాయి. మన దేశం పార్టీ అధినేత, ఆ పార్టీ అభ్యర్థి అయిన విఆర్ గిరీశం కుమారుడిపై బలమైన నేరారోపణలు ఉండడం వల్ల అవి గిరీశం విజయ అవకాశాలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి. ఈ రాష్ట్రంలో గిరీశం మొదటి నేరస్తుడేమీ కాదు. ఈ నియోజకవర్గంలో జరిగింది మొట్టమొదటి నేరమూ కాదు. అయినప్పటికీ రాజకీయాల్లో ఇలాంటి దుర్మార్గులు గెలవడం న్యాయమేనా అని మనం ఆలోచించాలి. మతం పేరిట, సామాజిక వర్గాల పేరిట, ప్రాంతీయత పేరిట మనమంతా విడిపోయి బ్రతుకుతున్నాం. మానవత్వం పేరిట మనమంతా ఒక్కటేనని మరోసారి లోకానికి తెలియజెప్పే వాళ్లే నిజమైన భారతీయులు. తిండి నిద్ర లేకుండా, రాత్రి పగలు లేకుండా ఒక్క తాటిపై ఒకటిగా నిలబడి ఒక పెద్ద ప్రళయాన్ని ఎదిరించి నిలిచిన వాళ్ళం మనం. ఆ మానవత్వం ఇంకా మనలో మిగులుంటే మార్పు అనే ఆశాజ్యోతిని వెలిగిద్దాం. దీనికి మీరే న్యాయ నిర్ణేతలు. అంతిమ తీర్పు మీదే. ఈ ఓటర్లే నా దేవుళ్ళు. ఈసారి ఓడిపోతాం. ఈసారి మనం ఓడిపోతాం సార్. చంద్ర, ఓడింతకు తెగించిదంతా చేసింది ఈ ఎన్నికల్లో నన్ను ఓడించేదానికే. రిజల్ట్ వచ్చిన మరుక్షణమే వాణ్ణి రప్పిస్తా. ఆ రాజాగాడు ఏ గొయ్యిలో అయితే నన్ను పూడ్చిపెట్టాలనుకుంటాడో అదే గొయ్యిలో పూడ్చేస్తా. వాణ్ణి, వాడికి సాయంగా ఉన్న అందరినీ. చిన్న, మీనాక్షి చేత మెసేజ్ పెట్టించింది నేనే. నేను నీకోసంగా చూసేది. ఆడి కోసం. రాజా ఆడు రాలేదే? నేను ఇక్కడే ఉంటాను.
నన్నేమైనా చేసుకో, వీళ్ళిద్దరిని వదిలే. అట్నే ఇడిచిపెడతా. ముందు నేనెవరిని ఇడిచిపెట్టాలా? దీన్ని ఇడిచిపెడతా. నా పక్కనే ఉంటూ నాకే ద్రోహం చేసింది కదా. ఇది చూసినావా? పారిపోయి బతికిపోదాం అనుకుంది. నమ్మక ద్రోహం వల్లే కదా ఇంత దెబ్బ తగిలినది. సాజా, పోయి బతికిపో. పో 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 పోయి బతికిపో. వెళ్ళు. వద్దు. వెళ్ళు. గీత వద్దు. వెళ్ళు. గీత నేను చెప్పేది విను. వద్దు. వెళ్ళవే. గీత.